పూజ చేసే సమయంలో దేవునికి పూలు సమర్పిస్తారు. అయితే పూజ సమయంలో దీపంలో వివిధ రకాల ఆకారాలు ఏర్పడడం శుభ సంకేతాలుగా భావిస్తారు. అలాగే పూజ సమయంలో దేవుని విగ్రహం లేదా చిత్రపటం దగ్గర పెట్టిన పువ్వులు కింద పడ్డం చూసే ఉంటారు. మరి దీని అర్థమేమిటో తెలుసా? దేవుని దయ మనపైన ఉంటే ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటాం. దీపం ముట్టించి హారతి ఇస్తాం. అలాగే దేవుని దగ్గర పువ్వులు పెట్టి కొబ్బరికాయలు కొడతారు. అయితే చాలాసార్లు దేవుని చిత్రపటం ముందు పెట్టిన పువ్వులు కింద పడుతూ ఉంటాయి. మతపరంగా ఇలాంటి సంకేతాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. పూజ సమయంలో దేవుని ఫోటో ముందు ఉన్న ఒక పువ్వు అకస్మాత్తుగా ఒక వ్యక్తిపై పడినప్పుడు, దేవుని చిత్రం లేదా విగ్రహం నుంచి పువ్వు కింద పడినప్పుడు అది మీకు ప్రత్యేక సంకేతం కావచ్చు అంటున్నారు పండితులు. మరి ఇలాంటి పువ్వు దేనికి సంకేతం? ఈ పువ్వుతో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. విగ్రహం ముందున్న పువ్వులు అకస్మాత్తుగా మీద పడడం మీ పూజ విజయవంతమైందని సూచిస్తుంది. అంటే దేవుడు మీతో సంతోషంగా ఉన్నారని అర్థం. అలాగే మీ కోరికలు కూడా త్వరలో నెరవేరబోతున్నాయనడానికి ఇది సూచిస్తుంది. అలాగే ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు సంకేతం. అందుకే దేవుని ఫోటో నుంచి పడే ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించాలని పండితులు చెప్తారు. పూజ చేసేటప్పుడు విగ్రహం లేదా చిత్రపటాల నుంచి పడిన పువ్వును మీతో ఉంచుకోండి. ఈ పువ్వును శుభ్రమైన ఎరుపు వస్త్రంలో ₹1 నాణెం, కొంత బియ్యంతో కట్టండి. దీన్ని డబ్బున్న ప్రదేశంలో పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎప్పుడూ డబ్బుకి కొరతనేదే ఉండదు.